హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 12వ తారీఖు ఫిబ్రవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాము. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు నేను అడిగే క్వశ్చనే అడుగుతాడని ఎక్కడ రూల్ లేదు. అందుకే నేను కీ పాయింట్స్ కూడా ఇస్తున్నా. కీ పాయింట్స్ కూడా మీరు వింటే సో అందులో నుండి కూడా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కీ పాయింట్స్ కూడా వినండి, ఓకేనా? సో అది చూడండి, నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో జారుకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఆన్సర్ వచ్చేసి మేఘాలయలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. మేఘాలయ ఈజ్ రైట్. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో మన ప్రశ్న ఏంటి అంటే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, ఫ్రాన్స్. మీ రైట్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జనవరికి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలో, అదేవిధంగా అదే మంత్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు ఎవరికి కావాలో వాళ్ళు ఇక్కడ మీకు కనబడుతున్న ఫోన్పే నెంబర్ ఏదైతే ఉందో దీనికి మీరు 20 రూపీస్ ఫోన్పేకి మీరు పే చేసిన తర్వాత ఆ యొక్క స్క్రీన్ షాట్ తీసి కింద ఇవ్వబడిన ఈ నెంబర్కి, ఓకేనా, మీరు స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే నేను వెరిఫై చేసుకొని వితిన్ 8 అవర్స్లో, ఓకేనా, వితిన్ 8 అవర్స్లో మీకు పీడిఎఫ్కి సంబంధించిన టోటల్ లింక్స్ అయితే షేర్ చేస్తాను. సో అవి మీరు ఆల్ టైమ్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓన్లీ ఫోన్పే మాత్రమే అవుతుంది. ఫోన్పే మాత్రమే చేయండి. పై ఇచ్చిన నెంబర్ ఫోన్పే నెంబరు, కింద మీ స్క్రీన్ షాట్ని, అలాగే మీ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే దానికి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. కాల్ చేయకండి. కాల్స్ ఒకవేళ చేసినా సరే నేను లిఫ్ట్ చేయను, మీకు టైం వృధా మాత్రమే అవుతుంది. కాకపోతే మెసేజ్ చేస్తే రిప్లై మాత్రం ఇస్తాను, లేట్ అయినా సరే. అండ్ అంతేకాకుండా స్క్రీన్ షాట్లు షేర్ చేసి చూసి వెరిఫై చేసుకొని మీకు పీడిఎఫ్ లింక్లు అయితే ప్రొవైడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే సో జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలో, పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కావాలో వాళ్ళు మాత్రమే సో 20 రూపీస్ పే చేసి ఈ వాట్సాప్కి మెసేజ్ అయితే చేయండి. ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నానంటే, చాలామంది అన్న మేము పే చేసిన తర్వాత మాకు డౌన్లోడ్ కావట్లేదు అనేది, ఇది చాలా కంప్లైంట్స్ వచ్చాయి నా దగ్గరికి. ఒక 300 కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి వాటిని రెక్టిఫై చేయడానికి నేనే డైరెక్ట్గా ఈ యొక్క చొరవ తీసుకున్నాను. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రక్షక్ ఎస్ఐపిసి అనే ఒక, అంటే ఎస్ఐకి సంబంధించి పీసీకి సంబంధించి రక్షక్ అనే పేరుతో ఒక బ్యాచ్ని, అదేవిధంగా సాధన అనే పేరుతో గ్రూప్ 1, 2కి ఒక బ్యాచ్ని క్రియేట్ చేశారు. సో ఈ బ్యాచెస్ ద్వారా మాక్ ఛాంపియన్షిప్లు, ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్స్, అలాగే డైలీ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అయితే నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే మన ఈడ్యూటెక్ గురు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ కోసము వీళ్ళు EDU80 అనే కోడ్ ప్రొవైడ్ చేస్తూ, ఈ కోడ్ని ఎవరైతే ఎన్రోల్ అవుతారో, ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేస్తామో, అంతేకాకుండా మేము ప్రొవైడ్ చేసే టెస్ట్లు ఫ్రీగా ఉంటాయని సో వాళ్ళైతే క్లారిటీగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి అందులో మీరు సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలనుకుంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సో వీళ్ళు డైలీ T20 సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా ఎవరైతే సో ర్యాంక్ 1, 2, 3 వస్తారో వాళ్ళకి అమేజింగ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఇక్కడ మన కోడ్ యూజ్ చేసుకుంటే అన్నీ కూడా లిమిటెడ్లో ఉంటాయి. సో ఆ లిమిటెడ్ మీరు వాడుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంకా అన్లిమిటెడ్ కావాలి అనుకుంటే సో మీరు అప్పుడు ప్లస్ తీసుకోవచ్చు అనమాట. ప్లస్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ప్లస్ తీసుకోవడానికి చూడండి, ఇక్కడ 1 మంత్కి, 3 మంత్స్కి, 6 మంత్స్కి, ఇలా 24 మంత్స్ వరకు కూడా మనము ఏ మంత్ కావాలంటే ఆ మంత్ తీసుకుంటే మనకి ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. దాని ద్వారా మనం లబ్ధి పొందుతాం. నేనైతే అందరికీ రిఫర్ చేసేది 1 మంత్ ట్రై చేయండి, మీకు నచ్చిందంటే అప్పుడు మళ్ళీ ఎక్స్పెండ్ చేసుకుంది. ఎందుకంటే సో నెక్స్ట్ అంతా కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ ఉంటాయి. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల ఆఫ్లైన్ చాలా తక్కువ పెడుతున్నారు. సో పెట్టినా సరే అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి, ట్రై చేయండి. అయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, UN అంటే యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల మండలిలో ఏ దేశం తిరిగి చేరనుంది? తిరిగి అంటే సో ఆల్రెడీ అందులో ఉండే దేశమే లెఫ్ట్ అయిపోయింది, మళ్ళీ తిరిగి చేరనుందనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యాక్చువల్గా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షణలో అప్పుడు ప్రపంచ సంస్థ నుంచి కావచ్చు, అండ్ అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి కావచ్చు, ఇలా యునైటెడ్ నేషన్స్ సంబంధించిన చాలా సంస్థల నుండి అతను లెఫ్ట్ కావడం జరిగింది. సో దానికి కారణం ఏమిటి అంటే, పాండమిక్ సిచ్యువేషన్లో కరోనాకి సో చైనాకి మద్దతు తెలుపుతున్నారు ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళని ఉద్దేశించి దాని నుండి అయితే లెఫ్ట్ అయిపోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా ఇజ్రాయెల్తో అన్యాయంగా లక్ష్యం చేసుకొని దానిపై కుట్రకు పాల్పడ్డారు. సో ఆ విషయం కూడా మనము చాలాసార్లు విన్నాము న్యూస్లో. అక్కడున్న సైనిక అధికారిని చంపేయడం జరిగింది. సో ఇలాంటి చాలా కార్యక్రమాలు ట్రంప్ హయాంలో జరిగాయని ఉద్దేశిస్తూ చెప్పుకుంటూ సో ప్రెసిడెంట్ జో బిడెన్ ఎవరైతే ఉన్నారో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, అతను ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్యారిస్ క్లైమేట్
చేంజ్ కూటమిలో, అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్లో కొన్ని ఏవైతే మండలీలు ఉంటాయో అందులో మళ్ళీ తిరిగి చేరతామని అతను చెప్పడం జరిగింది. సో ఇది మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. సో డొనాల్డ్ ట్రంప్ హయాంలో లెఫ్ట్ అయిపోయి జో బైడెన్ టైంలో మళ్ళీ అందులో కలవడం జరుగుతోంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వన్ అండి, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క మొదటి మహిళా CEO ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే సుజాన్ క్లార్క్ అండి. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సుజానే క్లార్క్ అండ్ నెక్స్ట్ CEOగా నియమితులు కావడం జరిగింది. సో ఈ పదవిని అంటే ఈ యొక్క యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క CEOగా పదవి చేపడుతున్న మొదటి మహిళ కూడా సుజానా క్లార్క్. అండ్ ప్రస్తుతం యుఎస్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న క్లార్క్ థామస్ జే డొనోహ్యూ తర్వాత ఈమె నియమితులు అవుతారనమాట ఆ ప్లేస్లో. ఈ స్థానం మార్చి 11 నుండి అమల్లోకి వస్తుంది. జూన్ 2019లో క్లార్క్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. అండ్ అతను వచ్చేసి మార్చి 11న లెఫ్ట్ అయిపోతున్నారనమాట. అలాగే గ్లోబల్ రిస్క్ అండ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ అయిన వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ AGCO మరియు ట్రాన్స్న్యూయర్ బోర్డులో ఆమె పనిచేశారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సమైక్య, గుర్తుపెట్టుకోండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటని డౌట్ ఉండొచ్చు, అది ఒక అతిపెద్ద వ్యాపార సమైక్య. అండ్ ఇది 3 మిలియన్లకు పైగా వ్యాపారులతో పాటు రాష్ట్ర మరియు స్థానిక రూమ్స్ మరియు పరిశ్రమ సంఘాలను సూచిస్తూ ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద సంస్థ అది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, దీన్ని INDRA అంటారు. దీని ప్రకారము 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా GDP ఎంత? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 10.4% అండి. సో రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ INDRA భారత స్థూల జాతీయోత్పత్తి ఫైనాన్షియల్ ఇయర్ 2020లో 10.4% వృద్ధిని సాధిస్తుందని మన ఇండియా అంచనా వేసిందనమాట. INDRA అనే ఒక కంపెనీ. ఓకే, అదొక రేటింగ్ ఏజెన్సీ. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్, ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని కోట్ల మంది మహిళలు లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు? ఆక్స్ఫామ్, గుర్తుపెట్టుకోండి, ఆక్స్ఫామ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 8 కోట్ల మంది అండి. దేశాన్ని కదిలించిన నిర్భయ కేసు గడిచి ఇప్పటికీ దశాబ్దం అవుతుందన్నమాట. ఓకే, మహిళలు భద్రతను చేస్తున్న ఖర్చును చూస్తే మన ఇండియాలో చాలా దారుణంగా ఉంది. ఇదే విషయాన్ని గ్లోబల్ అనాలిసిస్ బాడీ అయిన ఆక్స్ఫామ్ వెల్లడించింది. ఢిల్లీలో కదిలే బస్సులో జరిగిన ఒక భయంకరమైన సంఘటన నిర్భయ అండ్ ఫండ్ హెల్ప్లైన్ సెంటర్లు కూడా ఏర్పడ్డాయని తన సంస్థ తాజా నివేదికలో చెప్పుకొచ్చింది. దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక యువతి లైంగికంగా దాడి జరుగుతోంది వాళ్ళపై. అండ్ గత 3 ఏళ్లుగా భారతదేశంలో సగటున మహిళల భద్రత కోసం ₹30 మాత్రమే మన ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుందని చెప్పడం జరిగింది. సుమారు 8 కోట్ల మంది మహిళలు లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు మన ఇండియాలో. అలాగే మహిళలు తమ రక్షణ కోసం ₹102 మాత్రమే పొందుతున్నారని, ఇది ఏమాత్రం కూడా సరిపోదని నిపుణులు చెప్తున్నారు. ఆక్స్ఫామ్ ఈ నివేదికలో క్లారిటీగా చెప్పింది. అంటే మన ఇండియాలో మహిళల కోసం ఖర్చు చేస్తున్న వ్యయం కావచ్చు, వాళ్ళ కోసం తీసుకుంటున్న పథకాల నిర్ణయాలు కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్తోంది ఆక్స్ఫామ్. నెక్స్ట్ 5 అండి, పార్కింగ్ పాలసీ 2.0ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఓకే, ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. ఇది కూడా ఓన్లీ బెంగళూరులో మాత్రమే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు. ఇంటి ముందు సొంత కారును నిలపాలన్న ఇకపై నిర్ణీత అంటే ఒకరు నిర్ణయించిన ఫీజు కట్టాల్సి ఉంటుందన్నమాట. చిన్న కార్లకు అయితే వచ్చేసి ఏడాదికి ₹1000, మధ్యస్థ కార్లకు 4000, MOEV అండ్ SUV వంటి పెద్ద కార్లకు ₹5000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ప్రజెంట్ కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో మాత్రమే ఈ విధానం అమల్లోకి వస్తుంది. నగరంలో ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ సమస్యను అరికట్టడం కోసం పార్కింగ్ పాలసీ 2.0ను పట్టణ అభివృద్ధి శాఖ, కర్ణాటక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదించింది. పార్కింగ్ ప్రణాళిక ఖరారు కోసం డైరెక్టర్ ఆఫ్ అర్బన్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ మరియు బృహత్ బెంగళూరు మహానగర పాలిక కలిసి జోనల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. దీంతో పార్కింగ్ పాలసీ 2.0 అమల్లోకి వస్తే ఇకపై బెంగళూరు నగరవాసులు తమ వాహనాలను పబ్లిక్ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిలపడానికి ఛాన్స్ లేదు. వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఓకే, మేబీ దీని నుండి వచ్చి నాకు తెలిసి చాలా యాంటీ రావచ్చు, నిరసనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదంటే అప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా దానికోసం ప్రదేశాలను కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. అది మన హక్కు కూడా. దీనిపై ఖచ్చితంగా నిరసనలు వచ్చే అవకాశం ఉన్నాయి. అది సెకండరీ, గుర్తుపెట్టుకోండి. కాకపోతే నెక్స్ట్ 6th వన్ అండి, ఇటీవలే BCC వరల్డ్ న్యూస్ ప్రసారాలను, ఓకేనా, BCC వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిషేధించిన దేశం ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, ఆన్సర్ వచ్చేసి చైనా అండి. BBC వరల్డ్ న్యూస్ ప్రసారాలను చైనా గవర్నమెంట్ అయితే నిషేధించింది. ఎందుకు నిషేధించింది అంటే
సో అక్కడ చైనా మీద యాంటీగా, చైనా చేస్తున్న కార్యక్రమాల మీద యాంటీగా ప్రచురణలు చేస్తుందని, సో అందుకే దీన్ని నిషేధించినట్లు సో చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరిగిందనమాట. అయితే సో చైనాకి చెందిన చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ ప్రసారాలను బ్రిటిష్ మీడియా రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ ఇటీవల నిలిపివేసిన విషయం కూడా తెలిసిందే. అయితే CGTN మీడియా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ పొందిందని గుర్తించింది ఈ యొక్క BBC సంస్థ. చైనా నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు BBC యాజమాన్యం కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇదనే కాదు, ఏ న్యూస్ ఛానల్ అయినా సరే ఆ దేశం మీద వ్యతిరేకంగా ఒకవేళ నిజంగానే సో లేనిది ఉన్నట్టుగా కల్పిస్తే ఖచ్చితంగా ఆ దేశంలో ఆ టీవీ ఛానల్ బ్యాన్ చేసే అధికారం పూర్తిగా గవర్నమెంట్కి ఉంటుంది. ఆ విషయాన్ని గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని ప్రభుత్వాలు కొనసాగించాల్సి ఉంటుంది, లేదా టీవీ ఛానల్స్ యాజమాన్యాలు వ్యవహరించాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th వన్ అండి. స్టార్ స్ప్రింటర్ హిమదాస్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అస్సాం అండి. యాక్చువల్గా ఈ యొక్క టాపిక్ని నేను పూర్తిగా మార్నింగ్ పేపర్ అనాలిసిస్లోనే డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే పేపర్ అనాలిసిస్ కూడా చూడండి. దగ్గరగా అందులో ఒక 20కి పైగా ప్రశ్నలు కవర్ అవుతున్నాయి. సో ఎందుకు మళ్ళీ అందులో చెప్పానంటే చాలామంది పేపర్ అనాలిసిస్ చూడట్లే. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని 8,000 మంది చూస్తే పేపర్ అనాలిసిస్ కేవలం 2,000 మంది మాత్రమే చూస్తున్నారు. అందుకని ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, చూడండి. యువ స్టార్ స్ప్రింటర్ హిమదాస్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా అస్సాం గవర్నమెంట్ అయితే నియమించడం జరిగింది. సో హిమదాస్కి 21 ఇయర్స్ అనమాట. సో ఆ ఏజ్లో పదవి చేపట్టిన మొదటి మహిళ కూడా అస్సాంలో ఆమెనే. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం ఆమె టోక్యో ఒలింపిక్స్కి అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు పటియాలాలో. అయితే 2018లో 400 మీటర్ల పరుగులో ప్రపంచ జూనియర్ ఛాంపియన్గా అవతరించారు. అదే ఏడాది ఆసియా గేమ్స్లో హిమ రజత పథకం కూడా గెలుచుకున్నారు. అండ్ DSBగా నియమితురాలైన దేశం కోసం హిమ పరిగెడుతూనే ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు గారు కూడా ట్వీట్ చేశారు. తర్వాత 8th వన్ అండి. స్పుత్నిక్ V టీకాను ఎన్ని దేశాలు ఆమోదం తెలిపినట్లు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వెల్లడించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రస్తుతానికి మాత్రమే, ఫ్యూచర్లో ఈ లెక్క మారే అవకాశం ఉంది. ఆన్సర్ వచ్చేసి 26 అండి. సో రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ V టీకాను ఇప్పటికే 26 దేశాలు ఆమోదం తెలిపాయని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వెల్లడించింది. తాజాగా మెంటన్గోసియంట్, విన్సెంట్ అండ్ గ్రెనాడైనస్ దేశాలు స్పుత్నిక్ వ్యాక్సిన్ ఆమోదం తెలిపాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక దేశాలు అనుమతి పొందిన 3 వ్యాక్సిన్లలో స్పుత్నిక్ V తొలి స్థానంలో ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా మొదటిగా వ్యాక్సిన్ని అమల్లోకి తీసుకొచ్చిన వ్యాక్సిన్ పేరు కూడా స్పుత్నిక్ V రష్యా తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు కవర్ అవుతాయి ఈ కీ పాయింట్స్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి 9th వన్. ఎన్నికలను పర్యవేక్షించడానికి 52 దేశాలను ఏ దేశం ఆహ్వానించింది? ఆన్సర్ వచ్చేసి ఇరాన్ అండి. సో ఈ సంవత్సరం అక్టోబర్ 10లో జరగబోయే దేశ ఎన్నికలను పర్యవేక్షించడానికి, అంటే ఎలా జరుగుతున్నాయి, వాటి యొక్క పరిస్థితులు ఏంటి, వీటన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి ఇరాన్ గవర్నమెంటు స్వతంత్ర హై ఎలక్ట్రల్ కమిషన్ను అధ్యయనం చేయడానికి, ఆ యొక్క ఎన్నికలను పర్యవేక్షించడానికి 52 దేశాలను ఆహ్వానించిందనమాట. సో వీలైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ దేశాలు వెళ్ళి అక్కడ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 అండి. ఒలింపిక్ క్వాలిఫైయర్స్కు 5 లక్షలను ప్రిపరేషన్ మనీగా అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హర్యానా. ఓకే, హర్యానా గుర్తుపెట్టుకోండి. చూడండి. సో ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన క్రీడాకారులకు 5 లక్షల విలువైన ఆర్థిక సహాయం ప్రిపరేషన్ మనీగా అందించాలని హర్యానా క్యాబినెట్ నిర్ణయించింది. ఓకే, నెక్స్ట్ 11 అండి. 2023 మూన్ మిషన్తో సహా ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల అంతరిక్ష కార్యక్రమాన్ని ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే టర్కీ అండి. చూడండి. సో టర్కీ ఏం చేసిందంటే 10 సంవత్సరాల పాటు కంటిన్యూగా అంతరిక్షంలో ప్రయోగాలను చేయడం కోసం వాళ్ళు వచ్చేసి మూన్ మిషన్ 2023 మూన్ మిషన్ అయితే టార్గెట్గా పెట్టుకున్నారనమాట. సో దీని ద్వారా ఏంటంటే అంతర్జాతీయంగా ఆచరణీయమైన ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేసి వాటిని వ్యోమగాములతో సహా అంతరిక్షంలోకి పంపించే ఒక కార్యక్రమం అనమాట మూన్ మిషను. సో ఈ మూన్ మిషన్ వీళ్ళు 10 years పాటు కొనసాగించనున్నారు. సో దీని ద్వారా వచ్చేసి ఏం జరుగుతుందంటే అంతరిక్షంలో ప్రయోగాలు అనేవి స్పీడప్తో పాటు డెవలప్ కూడా అవుతాయి అనేది వీళ్ళు ఉద్దేశంగా చెప్తున్నారు. నెక్స్ట్ 12 అండి. 27 పురుగు మందులను నిషేధించే ప్రతిపాదనను సమీక్షించడానికి కింద వాటిలో నిపుణుల కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఇది యాక్చువల్గా ఒక మెయిన్ వర్డ్ వదిలేసాను అనమాట. కేంద్ర ప్రభుత్వం 27 పురుగు మందులు నిషేధించే ప్రతిపాదన సమీక్షించడానికి సో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దానికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే TP రాజేంద్రన్.
సో ఎక్కువగా ఉపయోగించే 27 పురుగుల మందులపై నిషేధంపై పరిశ్రమల అభ్యంతరాలను సమీక్షించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిపుణుల బృందాన్ని నియమించింది. సో అయితే ఇది జంతువులను మరియు మానవులకు హానికరం కలిగించే పురుగుల మందులు అనేసి చాలా నిపుణులు అయితే చెప్తున్నారు చాలామంది. అయితే ఐసీఎంఆర్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అండ్ చైర్మన్ టిపి రాజేంద్రన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో 66 వివాదాస్పద పురుగుల మందుల్లో భాగంగా విషపూరితమైన వాటిని సమీక్షిస్తారన్నమాట. అయితే 2018లో ప్రభుత్వం వాటిలో 18ని ఇప్పటికే నిషేధం కూడా విధించింది. అయితే మరొక 27 పురుగుల మందుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వాటిపై సో రివ్యూ చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఓకే, ఆ కమిటీకి వచ్చేసి టిపి రాజేంద్రన్ గారు నేతృత్వం వహిస్తారు. అతను ఐసీఎంఆర్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అండ్ చైర్మన్. నెక్స్ట్ 13 అండి, కేరళ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే విపి జాయ్. ఫిబ్రవరి 28న పదవి విరమణ చేయబోతున్న విశ్వాస్ మెహతా, అతను ప్రజెంట్ కేరళకి సో చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అతని ప్లేస్లో సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అడిషనల్ సెక్రటరీగా ఉన్న విపి జాయ్ నియమితులు అవుతారని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సో సెంట్రల్ డిప్యుటేషన్ తర్వాత ఇటీవల రాష్ట్ర కేడర్కి తిరిగి వచ్చిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విపి జాయ్ మార్చి 1న ప్రస్తుత మెహతా నుండి బాధ్యతలు తీసుకుంటారని అండ్ పదవి విరమణ చేసేటప్పుడు జూన్ 30, 2023 వరకు కూడా అతనే సో ప్రధాన కార్యదర్శిగా ఉంటారని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 14 అండి, యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో అంతర్జాతీయ సభ్యునిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే సుధీర్ కే జైన్. భారతదేశానికి గర్వించదగ్గ క్షణం అని చెప్పాలి ఇది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ కే జైన్ యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో అంతర్జాతీయ సభ్యుడిగా ఎన్నికయ్యారు అతను. అయితే యుఎన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రపంచంలో ప్రముఖ ఇంజనీర్ల వ్యాపార నాయకులు మరియు విద్యావేత్తల యొక్క యుఎస్ అండి, ఇది యుఎన్ అని చదువుతున్నాను, యుఎస్. సో యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ప్రపంచ ప్రముఖుల ఇంజనీర్లు, వ్యాపార నాయకులు మరియు విద్యావేత్తలు ఉండే ఒక స్వతంత్ర సంస్థ. అయితే యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో 2355 యుఎస్ సభ్యులు మరియు 298 అంతర్జాతీయ సభ్యులు ఉన్న ఒక అతిపెద్ద స్వతంత్ర సంస్థ అని చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పటి వరకు యుఎన్ అని చెప్పాను, యుఎన్ కాదు యుఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషా విభాగం స్థాపించిన విందా కరాండికర్ జీవితకాల సాధన అవార్డు 2021 ఎవరికి ప్రదానం చేయనున్నారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి రంగనాథ్ పాతరే. సో మరాఠీ రచయిత రంగనాథ్ పాత్రేకు మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ భాషా విభాగం స్థాపించిన విందా కరాండికర్ జీవితకాల సాధన అవార్డును ప్రదానం చేయనున్నారు. అయితే 1999లో ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు కూడా అతను గెలుచుకోవడం జరిగింది. అయితే అతను తామ్రా పడ్తో సహారే పటారే అనే ఒక చాలా పెద్ద మంచి నవలు రాశారనమాట. ఆ నవలకి అతనికి సాహిత్య అకాడమీ వచ్చింది. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులో దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే విందా కరాండికర్ జీవితకాల సాధన అవార్డు ఉందో దీనికి 5 లక్షల రూపాయలతో పాటు మెమోంటో ఇస్తారు. ఓకే, ఇది ఇప్పుడు వచ్చేసి మనం క్విక్ రివ్యూ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఓకే, సో యుఎన్ మానవ హక్కుల మండలిలో ఏ దేశం తిరిగి చేరనుందంటే యుఎస్ఏ. అలాగే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క మొదటి మహిళ ఎవరు అంటే సిఇఓ ఎవరు అంటే సుజనా క్లార్క్. అలాగే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత అంచనా జీడిపి ఎంత అంటే 10.4%. అలాగే ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని కోట్ల మంది మహిళలు లైంగిక హింస ఎదుర్కొంటున్నారంటే 8 కోట్లు. అలాగే పార్కింగ్ పాలసీ 2.0ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందంటే కర్ణాటక. అలాగే ఇటీవల బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిషేధించిన దేశం ఏది అంటే చైనా. అండ్ స్టార్ స్ప్రింటర్ హిమదాస్ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటే అస్సాం. నెక్స్ట్ వచ్చేసి స్పుత్నిక్ వి టీకాని ఎన్ని దేశాలు ఆమోదం తెలిపినట్లు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వెల్లడించిందంటే 26 దేశాలు. అలాగే ఎన్నికలను పర్యవేక్షించడానికి 52 దేశాలను ఏ దేశం ఆహ్వానించిందంటే ఇరాక్. అండ్ ఒలింపిక్ క్వాలిఫైయర్కు 5 లక్షలు ప్రిపరేషన్ మనీగా అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే హర్యానా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2023 మూన్ మిషన్తో సహా ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల అంతరిక్ష కార్యక్రమాన్ని ఏ దేశం ప్రకటించిందంటే టర్కీ. అండ్ 27 పురుగుల మందులు నిషేధించే ప్రతిపాదన సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారంటే టిపి రాజేంద్రన్. అండ్ కేరళ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే విపి జాయ్. అదేవిధంగా యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో అంతర్జాతీయ సభ్యునిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు అంటే సుధీర్ కే జైన్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషా విభాగం స్థాపించిన విందా కరాండికర్ జీవితకాల సాధన అవార్డు 2021 ఎవరికి ప్రదానం చేయనున్నారంటే రంగనాథ్ పాతారే. ఓకేనా, సో ఇది గైస్ చూడండి, అన్అకాడమీ ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో వీళ్ళు వచ్చేసి మనకి ఎవరైతే
ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి రక్షక్ అనే బ్యాచ్, అండ్ గ్రూప్ సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సాధన అనే బ్యాచ్తో సో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా బ్యాచ్లు క్రియేట్ చేశారు. సో ఈ బ్యాచ్ల ద్వారా ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అయితే ఈ యొక్క అకాడమీలో ఉంటాయి. సో వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే వీళ్ళు ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్లు, ఫ్రీ టెస్ట్లు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, వీటన్నింటినీ యాక్సెస్ చేసుకోవాలన్నా, వీళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని ఫ్రీ క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవాలన్నా EDU8 అనే కోడ్ వాడాలి. ఎలా వాడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అయినప్పుడు EDU8 అనే కోడ్ వాడితే సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసులు, ఇక్కడ మనకి డైలీ T20 సిరీస్ ఒక టెస్ట్ పెడతారు. ఇది డైలీ 8 PM ఉంటుంది. సో ఈ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీగానే. సో దీనిలో గెలిచిన వాళ్ళకి వచ్చేసి బెస్ట్ ఆఫర్లు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన కోడ్ ద్వారా ఫస్ట్ అయితే వెళ్ళి లిమిటెడ్ యాక్సెస్ చేసుకొని తర్వాత వచ్చేసి అన్లిమిటెడ్ యాక్సెస్కి వెళ్ళాలంటే ప్లస్ తీసుకోవాలి. సో ప్లస్ తీసుకోవాలంటే ఇక్కడ మీరు చూడండి, సో మనకు మంత్కి తగ్గ ప్లాన్స్ ఉన్నాయి. అయితే మన EDU8 అనే కోడ్ వాడడం వల్ల ఇన్స్టెంట్గా మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో ప్రజెంట్ నేను అందరికీ ప్రిఫర్ చేసేది 1 month. వీలైతే ట్రై చేయండి. అండ్ ఇదంతా కూడా తెలుగులోనే ఉంటుంది, హిందీ ఇంగ్లీష్లో కాదు, కాబట్టి ట్రై చేయండి. ఓకేనా?